ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, కృపామయుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడినందుకు స్తోత్రాలు, రక్షించినందుకు వందనాలు అయా. తండ్రి, మాకు మంచి నిద్ర దయచేశారు, అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరొక శ్రేష్టమైన ప్రశస్తమైన దినంలో మీ కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఎంతోమంది ఈ రోజును చూడలేక గతించిపోయారు, అయినప్పటికీ మేము సజీవంగా ఉన్నామంటే అది మాకున్న జ్ఞానం వలన, ధనము వలన, శక్తి వలన, అధికారము వలన ఎంత మాత్రము కాదు నాయన. కేవలము మీరు మా ఎడల చూపించిన కృప వలనే మేము సజీవులుగా ఉన్నాం తండ్రి. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురు అని ప్రసంగి 8:12 ద్వారా మాకు తెలియపరుస్తున్నారయ్యా. అవునయ్యా, మీకు భయపడుతూ జీవించేవారు ఎన్నడూ కూడా సమస్యలను ఎదుర్కొనరు, ఎన్నడూ ఏ ప్రమాదాన్ని చవి చూడరు ప్రభువా. ఎవరి చేతికి చిక్కుబడరు నాయనా. అయ్యా, మీకు భయపడి జీవించే హృదయాలు ఈరోజు మాకు దయచేయండి. ఈ లోకానికి భయపడుతూ, ఈ లోక సంబంధులకు భయపడుతూ, పాపము చేస్తూ, దుర్వ్యసనాలు కలిగి అనేక మంది ఉంటున్నారు అయ్యా. వారందరూ కూడా మీకు భయపడుతూ వారి జీవితాన్ని కట్టుకునే కృప దయచేయండి. క్షేమముగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనతో ఎవరైతే వారి యొక్క రోజును ప్రారంభిస్తున్నారో వారందరికీ బహు దీవెనలను దయచేయండి. వారి కుటుంబాలకు ఈరోజు తోడై ఉండండి. వారి ఆలోచనలను, వారి ప్రణాళికలను, వారి ప్రయత్నాలను అన్నిటినీ కూడా సఫలపరచండి నాయన. అయ్యా, ప్రార్థిస్తున్నామయ్యా, ఎవరికి ఏ లోటు లేకుండా మీ కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఆర్థికంగా వారిని బలపరచండి, అప్పులను కొట్టివేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, బలహీనతలను తొలగించండి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరికి కావలసిన భోజనమును మీరు సమకూర్చబోతున్నందుకు స్తుతులు. అదే రీతిన ప్రయాణాలను కూడా దీవించండి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గములో మీ దేవదూతల కంచె దయచేయండి. ఎవరు తండ్రి ఎటువంటి అపాయంలో, ప్రమాదంలో చిక్కుబడకుండా మరలా ఎంత క్షేమముగా అయితే వెళ్ళి ఉన్నారో అదే క్షేమముతో గృహాలు చేర్చబడడానికి సహాయం దయచేయండి నాయన. అదే విధముగా ఎవరైతే ఈరోజు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో ప్రభువా, మంచి జ్ఞానం బిడ్డలకు దయచేయండి. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. వారి యొక్క రిజల్ట్స్ విషయంలో కూడా సహాయం అనుగ్రహించండి నాయన. అయ్యా, మేము చేస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. అయ్యా, చేస్తున్న ప్రతి పనిలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నతముగా దీవించబడుటకు కృప దయచేయండి. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మరలా ప్రారంభించబడుటకు సహాయం అనుగ్రహించండి. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్నారు తండ్రి. దీవెనలు, ఆశీర్వాదాలు వారిపైన కుమ్మరించండి నాయన. అయా, అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకమును తొలగించి మార్గాలన్నీ కూడా సరళము చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ విషయంలో, డెలివరీస్, ఆపరేషన్స్ విషయాల్లో అయా మీరే సహాయం దయచేయండి. అయా, రిపోర్ట్స్ వారికి అనుకూలముగా మార్చండి. అయా, అక్కడున్న డాక్టర్స్ని, అక్కడున్న సిబ్బందిని మీ స్వాధీనపరుచుకోమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఈ రోజున గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో వారి మీదికి ఏది రాకుండా, ఏ దుష్టుని కన్ను వారి మీద పడకుండా మీ యొక్క కంచెలో, కావలిలో ప్రతి ఒక్క బిడ్డను కూడా భద్రపరచండి నాయన. ప్రభువా, ప్రాముఖ్యంగా ఈరోజు మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థము చేయకుండా జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. నాయన, మా మాటల వలన, మా క్రియల వలన, మా ప్రవర్తన వలన
మీ నామం అవమానించబడకుండా కృప దయచేయండి. నాయనా, ఈ లోక సంబంధమైన విషయంలో మేము దూరముగా ఉంటూ, పాపానికి దూరముగా ఉంటూ, లోక ఆకర్షణలో పడిపోకుండా ఉండునట్లు మాకు మీ యొక్క వాక్య జ్ఞానాన్ని ఈరోజు అనుగ్రహించండి తండ్రి. సమాధానకరమైన, నెమ్మదికరమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, సంవత్సరమును దయా కిరీటంను వారికి అనుగ్రహించండి. మేము కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.